कैसे चल रहा भैया गिराक? 300 ग्राम को 200 रुपए కట్టకి 20 రూపాయలు. ఒకసారి చూపినా కట్టెందుకు? అన్ని 160 రూపీస్ నడుస్తున్నారు. ఓకే ఇంకా కలర్ కూడా 200 రూపీస్ నడుస్తున్నారు. ఓకే చిన్నగా ఉంది ఇది, పెద్ద మీడియం ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఓకే జిల్లా 400 రూపీస్. జిల్లా 400 రైతులతో వేసుకుంటారా? రైతులు వేసుకున్నాం, కమిషన్ లో అమ్ముకున్నాం మనం. ఓకే ఇది అమ్మా 40 పూలు అయితే పెట్టుకుంటారు, అల్లిన పూలు అన్నమాట ఇవి. ఒక బాక్స్ ఎంత అన్న? 2400 2600. సాములకు పడుతుంది, కృష్ణునికి పడుతుంది, రాములకు తీసుకోండి స్వామి. అన్న ఎంత అన్న? 250 అన్న. 250 కేజీ ఎంత ఉంటుంది అన్న? కేజీ 600 వరకు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నేను గుడిమల్కపూర్ లో అతిపెద్దదైన మన హైదరాబాద్ లో సో ఫ్లవర్ మార్కెట్ ఏదో వచ్చేసిన అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది సాములకు కానీ అదేవిధంగా మన గృహ ప్రవేశాలకు కానీ చిన్న చిన్న ఏముంటాయో డెకరేషన్స్ సామాన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సో మొత్తం ఎక్కడైతే దొరుకుతాయి ఫ్లవర్ మార్కెట్ లో. సో ఓల్డ్ మార్కెట్ మన ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడైతే ఉంది. సో ఇది చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. సో పూల రేట్లు ఎలా ఉన్నాయి, సో మొత్తం డీటెయిల్స్ అయితే అనుకున్నాం. సో ముంగడికి వెళ్ళి అయితే వాళ్ళని అయితే తెలుసుకున్నాం, రైతులు ఉన్నారో లేకపోతే రేటల్ వాళ్ళు ఉన్నారో. సో రేటల్ వాళ్ళు రైతులతో కొనుక్కొని వాళ్ళైతే ఇక్కడైతే సేల్ చేస్తారు. సో మార్నింగ్ 6 వరకు అయితే ఉంటారు. సో అమావాస్య రోజు ఒకటే ఇది బంద్ ఉంటుంది మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్ అదేవిధంగా ఫ్లవర్ మార్కెట్ పక్కనే ఉంటాయి. సో ఫ్లవర్ మార్కెట్ అయితే విజిట్ చేద్దాం. సో ఈ కమాన్ ఉంది కదా, కమాన్ నుంచి ఎంట్రీ అనమాట ఇక్కడ మొత్తం మార్కెట్. సో ఇటు మొత్తం మార్కెట్ అనమాట. సో ఇటు మొత్తం పార్కింగ్ ఏరియా ఇది మొత్తం. సో ముంగడికి వెళ్ళి అయితే చూసుకున్నాం. అన్న ఎంత నడుస్తుంది అన్న? 20 రూపాయలు అన్న. ఏ నుంచి వచ్చిందన్న? చేవెళ్ళ షాబాద్కి వెళ్ళి వచ్చింది. ఓకే దాంట్లో కట్ట లెక్క ఉంటుంది అన్న. కట్ట లెక్క ఉంటుంది, కట్టకి 20 రూపాయలు. ఒకసారి చూపి అన్న కట్టెందుకు? ఒక కట్ట ఎంత ఉంటుంది అన్న? ఓకే చిన్నగా ఉంది ఇది, పెద్ద మీడియం ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఓకే ఇది అనేది అస్పర్ అనమాట. సో ఇందాక చూపించిన అన్న 20 రూపీస్ 15 రూపీస్ అంట. సో అస్పర్ మొత్తం ఇది. సో గడ్డి కట్టలు అనమాట ఇవి. సో చేవెళ్ళ నుంచి వచ్చాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ కామిని అయితే ఉంది. కామిని ఎంత అనుకో? 20 రూపాయలు. 20 రూపాయలా? సో కొంచెం మంది అయిపోయింది ఎప్పుడు? మీరు రైతులా? రైతులు. ఓకే సో ఇది ఇలా 15 రూపీస్ అంట, 15-20 రూపీస్ అంట. సో ఇది ఇలా మనకు జర్బర్ అయితే ఉంది. సో ఒక బాక్స్ ఎంత అన్న? 2400 2600. ఓకే ఒక ఫ్లవర్ వచ్చి ఎంత పడుతుంది? ఒక బంచ్ 65 రూపీస్ పడుతుంది. ఒక కట్ట? ఒక బంచ్ అదే ఒక కట్ట 65 రూపీస్. 65 రూపీస్. ఓకే నిన్న ఎంత నడిచిందన్న? మొన్న 40 35 40. సో ఎంత నడిచిందన్న ఈరోజు మొత్తం? ఏంటి ఈరోజు గిరాక్ అయిందా లేకపోతే అయిపోయినాయి? 10 బాక్సెస్ అయిపోయినాయి. 10 బాక్సెస్ అయిపోయినాయి. ఏ నుంచి వచ్చినాయి? చేవెళ్ళ నుంచి. చనివెల్లి. ఓకే మొత్తం చేవెళ్ళ వాళ్ళు అంటున్నారు. ఈ ఏరియా మొత్తం చేవెళ్ళ. ఓకే అన్న. సాములకు పడుతుంది, కృష్ణునికి పడుతుంది, రాములకు తీసుకోండి స్వామి. 20 రూపాయలు మూర స్వామి. 20 రూపాయలా? 20 రూపాయలు. ఏం చేశారు? ఇక్కడ నుంచే తీసుకొచ్చినాం. ఇక్కడ తీసుకొని మేము తీసుకొని అల్లుకొని అమ్ముతాం. ఓకే మీరు రైతులా? రైతులంగా మేము తీసుకుంటాం, వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకుంటాం. ఓకే రైతులు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయింది. ఓకే మూర ఎంత అమ్మా? 25 మూర. 25 మూర. ఏవైనా 25 మూరనా? ఇవి 25. ఇది అమ్మా 40. సో ఈ సైడ్ మొత్తం మనకు మన కమాన్ ఉంది కదా, కమాన్ రైట్ సైడ్ మొత్తం వీళ్ళైతే పూలు అయితే పెట్టుకుంటారు, అల్లిన పూలు అనమాట ఇవి. సో కనకరంరాలు, మల్లెపూలు, అదేవిధంగా చాలా రకాల పూలు అయితే ఉన్నాయి. సో ఇవి 25 రూపీస్ అంట ఈచ్ మూర. ఒక మూర 25 రూపీస్ అంట. సో వీళ్ళైతే ఇట్లయితే పెట్టుకుంటారు. సో రైతులైతే వీళ్ళకైతే వేసిపోతారంట. సో సాములు ఎక్కువ ఉన్నారనమాట. సో ఇప్పుడు మొత్తం పూజల సీజన్ కాబట్టి సాములు ఎక్కువ ఉంటారు. అరటాకులు కానీ ఇంకా పూలు కానీ సాములకు చాలా ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి మొత్తం మన అరటాకులు అనమాట. సో ఇవి వచ్చేసి చిలుకలు. ఈచ్ వన్ చిలుక ఇది. ఇవి చిలుకలే. సో ఇక్కడైతే చామంతి పూలు, అదేవిధంగా మనకు ఎల్లో కలర్, వైట్ కలర్, అదేవిధంగా గులాబీ పూలు అయితే ఉన్నాయి. సో ఎంత రేట్ అడుగుదాం అన్న? ఎంత ఉన్నా రేటు? ఏదన్నా ఈ చామంతి ఎంత? వైట్ చామంతి 60-70. ఇదన్నా 100. ఇది 100. 150 అన్న.
సో ఇక్కడ సన్నజాతి అయితే ఉన్నాయి. సో రేట్ అయితే కనుక్కుందాం. సో ఇక్కడికి ఇలా చాలా ఉన్నాయి. సో రేట్ ఎంత అన్న? 180కి 300 గ్రామ్, కేజీ వచ్చేసి 600. ఓకే అన్న. ఎక్కడ నుంచి వచ్చినాయి? తమిళనాడు, తమిళనాడు తిరుమల అంటే. సో ఇప్పుడు గిరాక్ నడుస్తుంది అన్న? సామ్లున్నారా మంచిగా ఉంది. ఓకే అన్న. సో మనకు మార్కెట్ రైట్ దిగినమ్మనే. సో ఇక్కడైతే మూరలు అయితే అల్లి పెట్టినారు. సో వీళ్ళే అల్లి పెడతారు అనమాట. సో కనకరంబరాలు నా ఎంత అన్న కనకరంబరాలు? 200 बोल रहे नहीं बिक रहा, 200 నైబిక్. नहीं बिक रहा. సో కట్టిన పూలు ఎంత అనేది? ఎంత ఎన్ని మూరలు ఉంటాయి? 6 మూరలు ఉంటాయి. ఓకే మీరు వెళ్తారా అన్న? ఓకే. ఎక్కడ నుంచి వస్తాయి అనేవి? ఆదోని ఆదోని నుంచి వస్తాయి. తమిళనాడు. ఓకే. సో మీరు ఒకటే అమ్ముతారా అన్న? అన్ని అమ్ముతారు, ఇల్లు అన్ని అందరూ. ఓకే. ఇవి అల్లిన పూలు ఎంత లేకపోతే కట్టిన పూల పూలు ఎంత? ఇప్పుడు రేటు ఉన్నాయి అక్కడ కూడా, మనం రేటు పెట్టినా 1000 రూపాయలు అంటే కూడా అమ్మలేదు, 800 అమ్మాలి. ఓకే. ఓకే అన్న. సో అంకుల్ ఎంత అంకుల్ మూర ఎంత? मोरा नहीं आता, जिला आता बंच गिला आता. सो गिला कितना है? 400 रुपए किलो. 400 रुपये. एक कितने? सेम दोनों काकड़ा, सेम दोनों. तो कट डंडा है ये लूज है, हाँ हाँ डेकोरेशन का पूरा. ओके अंकल. कैसे चल रहा भैया गिराक? 300 ग्राम को 200 रुपए. ఓకే. మొత్తం ఎంత నడుస్తుంది ఇప్పుడు? మొత్తం ఎంత నడుస్తుంది? हिंदी हिंदी कितना किलो लेके गया रहा? इसमें बॉक्स में हाँ 23 किलो रहता. 23 किलो. हाँ. సో కిలో కెత్తే? किलो 1000 रुपए. 1000 రూపాయ. ఓకే. సో ఇక్కడ ఇలా గులాబీ అదేవిధంగా చాలా రకాల పూలు అయితే ఉన్నాయి. సో అన్న ఇలా నడుస్తుంది అన్న గులాబ్ 200 నడుస్తున్నాయి, చామంతి అన్ని 160 రూపీస్ నడుస్తున్నారు. ఓకే. ఇంకా కలర్ గులాబ్ కూడా 200 రూపీస్ నడుస్తున్నారు. ఓకే. సో గిరాక్ ఎట్లా నడుస్తుంది అన్న? గిరాక్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు, గిరాక్ మంచిగా ఉన్నాయి. మాల్ తక్కువ వస్తున్నాయి, వానల ఖరాబ్ అయినా ఇప్పుడు ఉన్నది మాల్ రేటు ఉన్నది ఇప్పుడు. ఎక్కడ నుంచి వస్తాయని వాళ్ళ పూలు? అది లోకల్ గులాబ్ అని శంషాబాద్ ఇక్కడ నుంచి వస్తుంది, మిగతా బెంగళూరు నుంచి వస్తుంది. ఓకే. మీరు రైతులతో వేసుకుంటారా? రైతులు వేసుకున్నాం, కమిషన్ లో అమ్ముకున్నాం మనం. ఓకే. అంతే. చామంతి ఇప్పుడు ఇది 160 నడుస్తున్నాయి, కలర్ 160, అన్ని 160 నడుస్తున్నాయి. ఇవల్ల 3 160 అంట. 160 200 రూపీస్. ఇది వచ్చి 200. ఇది 200 రూపీస్. ఇది 200. ఇది బెంగళూరు గులాబ్ 400 రూపీస్. ఇది 400. ఇది 200 రూపీస్. 200. అన్ని క్వాలిటీ బట్టి ఉంటది. ఇవంతా మీవేనా? ఇది 400 రూపీస్ కేజీ ఉంది, 200. అది 100 రూపీస్. ఓకే. ఆ చెడు గులాబ్ 200 250. ఆ చలికాలంలో ఫుల్ తక్కువ వస్తుంది, దాని రేట్ ఎక్కువ ఉంది. ఓకే. మాల్ ఆర్డర్ చేస్తే పంపిస్తారా అన్న? ఆర్డర్ అంటే పంపిస్తాం, అట్లా పంపిస్తారా అన్న? ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి పంపిస్తే ఎక్కడ కావాలంటే. ఓకే. నెంబర్ చెప్పండి అన్న. 9096981917. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్. సో ఇక్కడ ఇది వచ్చేసి 200 అంట. సో ఇది రెండు 200. సో ఇది 400. సో 150 అంట. సో ఇది ఇలా 3 150 అంట. సో ఈరోజు మార్కెట్ అయితే కొంచెం డల్ ఉందంట. 30 रुपीस मोरा रहता. 30 रुपीस. किधर से आए? ये महाराष्ट्र से रहता. महाराष्ट्र से. तो मेरे करता रहे? मेरे करता रहा? हिंदी बोलो, हिंदी. ये माला का तुम्हारा बना था? हाँ, हम खुद बनाता. ఓకే. ठीक है. అన్న ఎంత అన్న? 250 అన్న. 250. 230 వస్తుంది. ఇవన్నా 150. 150 150. 150. ఓకే. జలే 400 రూపీస్. జిల్లా 400. 400. ఇవన్నా 500. 500. ఏ 150. దీనికి ఫరక్ ఏందన్నా? మొగ్గలే కూల్కే. ఓకే. అవి ఇచ్చుకున్నాయి, ఇది మొగ్గలు ఉంది అలా. ఓకే. పుల్ల పూలు అమ్మారా అన్న మీరు? అమ్ముతారు, ప్యాకెట్లు వస్తాయి. 200 గ్రామ్స్ ప్యాకెట్లు వస్తాయి. ఓకే. 150 250కి కేజీ ఎంత ఉంటుంది అన్న? కేజీ 600 వరకు ఉంటుంది. 600. ఓకే. ఎక్కడ నుంచి వస్తాయి ఇవి? ఇది బెంగళూరు ఇవన్నా లోకల్ శంషాబాద్. ఓకే అన్న. సో ఈ లైన్ మొత్తం చామంతి, గులాబీ, అదేవిధంగా మనకు సన్నజాజి, సో మల్లెపూలు ఇవే ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం ఇప్పుడు చామంతి పూలు, అదేవిధంగా గులాబీ పూలు, మన జర్బరా, కామిని ఇవే చూపించిన. సో నెక్స్ట్ టైం వచ్చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది, అందుకనే వీడియోలు అయితే తీయలేదు కొంచెం. వీడియో ఇన్వెస్ట్ థ్యాంక్ యూ అందరికీ.